గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద సిక్కుకొనకుడి. చూడు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు. చదువుబడిన లేఖనాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. గడిచిన మరి ఇంతవరకు జరిగిన ఆరాధన, పాటలు, సాక్ష్యములు నాయన, అన్ని విషయాల్లో నీవు తోడుగా ఉన్నావని నమ్ముతూ ఉన్నాను నాయన. అలాగే నాయన, నీవే కృప చూపించి ఇదిగో చదివిన లేఖనాలను బట్టి ఈరోజు మాతో ఏం మాట్లాడాలో, మాకేం కావాలో, మేమేమి నేర్చుకోవాలో, మేమేమి దిద్దుపడాలో, మేము ఎక్కడ బలపరచబడాలో సమస్తమును ఎరిగిన దేవుడువు నీవు నాయన. అటు నీవే మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని, అలుపుడు నాయన నీ దాసుడు నాయన నన్ను మరుగుపరిచి నీ నోటి బోరుగా నన్ను చేసుకుని నీ దాసుని ముఖాంతరములో నుంచి మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏ స్వాతంత్ర్యం మనకి ఇచ్చాడు దేవుడు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏ స్వాతంత్ర్యం అది? బానిసత్వం నుంచి, తెల్లవాళ్ళ బ్రిటిష్ దారుల బానిసత్వం నుంచి పెద్దలు దాన్ని విడుదలనిచ్చి మనకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అలాగే కొన్ని దేశాలకి వారి పరిపాలన నుంచి, వారి బానిసత్వాల నుంచి చాలామందికి స్వాతంత్ర్యాలు వచ్చాయి. అయితే ఇక్కడ దేవుడు కూడా మనకి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాను అని చెప్తున్నాడు. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఏ స్వతంత్ర్యం మనకిచ్చాడు? పాపం అనే దాస్యత్వం నుంచి మనల్ని విడిపించాడు. ఇంకా రెండోది ఏంటంటే, ధర్మశాస్త్రం అనేటువంటి బానిసత్వం నుంచి, దాని నుండి మనల్ని దేవుడు, అంతకుముందు మనం దేనికి బానిసలం అయిపోయి ఉన్నామంటే ప్రభువు రాకముందు ధర్మశాస్త్రానికి ఉన్నాం. ధర్మశాస్త్రం ఏది చెప్తే అది చేస్తున్నాం. ధర్మశాస్త్రం కింద కట్టుబడి ఉన్నాం. ధర్మశాస్త్రం కింద అది మనల్ని పాపులను చూపిస్తూ, మనల్ని శిక్షార్హులుగా మనల్ని చేస్తూ, మనం చేసిన తప్పులను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి మనల్ని దోషులుగా చూపిస్తూ ధర్మశాస్త్రం అనే కాడి క్రింద మనం ఉన్నాం. ఆ ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన కృపచేత ఆ ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుంచి దేవుడు మనల్ని విముక్తి చేశాడు, విడిపించి ఇప్పుడు స్వతంత్రులు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇంతకుముందు దేనికి భయపడేవాళ్ళం అంటే ధర్మశాస్త్రానికి భయపడి, అమ్మో నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష, నేను ఈ తప్పు చేస్తే అమ్మో అని చెప్పి దాన్ని చూసి భయపడుతూ దాని కింద బ్రతికేవాళ్ళం. అటువంటి భయాన్ని నుంచి, అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనకి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇక ఇప్పుడు మనం ధర్మశాస్త్రానికి భయపడాల్సిన పని లేదు. అది మనకి ఏ శిక్ష విధిస్తుందా? అది మనల్ని ఎక్కడ దోషులుగా చూపిస్తుందా? ఎక్కడ మనల్ని నిందితులుగా చూపిస్తుందా అని చెప్పి ఇక భయపడాల్సిన అవసరం మనకు ఇప్పుడు లేదు. ఆ భయము నుంచి, ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుంచి యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులను చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగ స్వతంత్రులుగా మనం చేసి, ఇంకా మనం చూసే దానికి ఉదాహరణ చెప్తానే, గతంలో మనం చెప్పుకున్నాం ఆ పైన దాసి అయిన ఆగర్ గురించి 4వ అధ్యాయం చివరిలో మనం చెప్పుకున్నాం. దాసి అయిన ఆగర్ నుంచి దాసి, ఆ తర్వాత షారా గురించి మనం చెప్పుకున్నాం. అబ్రహాం తీసుకొచ్చి చెప్తూ ఆ సంఘటనలో చెప్పాను కదా నేను. దాసి ఏమో ఇస్మాయిల్ ఏమో స్వతంత్రం, అది వాగ్దానం వల్ల పుట్టినవాడు కాదు, కానీ ఇస్సాకు మాత్రము
శారాకి స్వతంత్రం వల్ల, ఆ వాగ్దానం వల్ల పుట్టినవాడు కాబట్టి దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారుని హింసిస్తున్నప్పుడు దాసి కుమారుని వెళ్ళగొట్టినట్లుగా అక్కడ మనం ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ధర్మశాస్త్రానికి దానికి పోల్చి చెప్పాడు అక్కడ. అలాగే సో అటువంటి ఇక మనము దాసులము కాదు, స్వతంత్రులమే, స్వతంత్రాలు కుమారులమే అని చెప్పి అక్కడ శారా విషయంలో మనకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈరోజు దేనికి మనం భయపడాల్సినటువంటి అవసరం మనకి లేదు. మరణానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నరకానికి మనం భయపడాల్సిన అవసరం మనకి లేదు. దుష్టుడికి మనం భయపడాల్సిన అవసరం మనకి లేదు. ఒకప్పుడు మరణ భయం, ఒకప్పుడు నరక భయం, ఒకప్పుడు శాపం అనే భారం కింద మనం ఉన్నాం. శాపాన్ని మోస్తూ ఆ శాపం కింద మనం ఉండి మనం భయపడుతూ బ్రతికాం. ఇప్పుడు మనల్ని వాటి కింద నుంచి మనల్ని తీసుకొచ్చి పాపం అనే కాడి కింద, శాపం అనే కాడి కింద, ధర్మశాస్త్రం అనేటువంటి కాడి క్రింద నుంచి మనల్ని విమోచించి విముక్తులను చేసి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు అలా బతికిన మనల్ని దేవుడు ఈరోజు భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఎలాగ ప్రజలు భయపడుతూ బిక్కుమంటూ బతికేవారో మనకు తెలియదు కదా. కానీ కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని మూవీస్ ద్వారా, అప్పుడు జరిగిన సంఘటనల ద్వారా కొన్ని చూపిస్తూ ఉంటే ఎంతటి బానిసత్వమో, ఏది చేయడానికి వాళ్ళకి రైట్ ఉండేది కాదు, ఏది చేయడానికి స్వతంత్రం ఉండేది కాదు. తినాలన్నా, తాగాలన్నా, నుంచోవాలన్నా, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బతకడానికి ఏమీ రైట్స్ లేవు. ఎవడొచ్చి ఎప్పుడు ఏమి కొడతాడో, ఎవడొచ్చి ఏం చేస్తాడో, కాలుస్తాడో, ఏ కొరడాలతో కొడతాడో అని చెప్పి అందరూ భయపడి బిక్కుమంటూ బతుకుతూ ఉండేవారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత రిలాక్స్ అయ్యారో, ఎంత ధైర్యంగా ఉన్నారో. ఈరోజు కూడా దేవుడు ఆ చిలువలో తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత, ఈ లోకానికి యేసయ్య వచ్చి తన రక్తాన్ని కార్చి సిలువలో తన ప్రాణం పెట్టిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈరోజు ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ 100 రెట్లు రిలాక్స్గా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా ఉన్నారు, ఈరోజు ఆనందంగా ఉన్నారు. భయం లేదు మనకి. దుష్టుడి యొక్క మరణపు కోరలు పీకేశాడు దేవుడు. మరణమా నీ ముల్లెక్కడా అని అడిగాడు దేవుడు. మరణమా నీ విజయం ఎక్కడా? ప్రజల మీద మరణం తన విజయాన్ని చూపించేది, ప్రజలను మరణం ద్వారా తన సొంతం చేసుకునేది. కానీ ఈరోజు ప్రభువు అడిగాడు, మరణమా నీ ముల్లెక్కడా? మరణపు యొక్క ముళ్ళును విరిచేశాడు. సో ఈరోజు ఎవరికైనా చచ్చిపోతామని భయం ఉందా? ఉంది, అందరికీ ఉంది. ఇప్పుడు చచ్చిపోతే యుగయుగాలు బతుకుతాం. ఇప్పుడు చచ్చిపోతే యుగయుగాలు బ్రతికేటువంటి శాశ్వతమైన జీవంలోకి అడుగు పెడతాం మనం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దీని గురించిన భయం మనకి లేదు. సో అలాగ అనేక విషయాల నుంచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. సో ఇప్పుడు ఏమంటాడు, కాబట్టి దేవుడు మనకి స్వతంత్ర్యాన్ని ఇచ్చాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మనకి ఇటువంటి ఒకప్పుడు ఎలా బతికేమో చెప్పాను కదా నేను. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం, ప్రజలు సాతానికి భయపడుతూ, మరణానికి భయపడుతూ, నరకానికి భయపడుతూ, ధర్మశాస్త్రానికి భయపడుతూ, ఇలాగ బిక్కుమంటూ బ్రతికేటువంటి మనిషికి ఒక్కసారిగా దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగుండాలంటే స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కిందకు వెళ్ళకండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఇక స్థిరంగా ఉండాలి. దేని నుండి అయితే మనం బయటకు వచ్చేసామో దాని దగ్గరికి మరలా మనం వెళ్ళకూడదు. ఏదైతే మనం విడిచిపెట్టి వచ్చామో, ఏదైతే నిజము కాదని వచ్చామో, ఏదైతే అబద్ధమని తెలుసుకుని వచ్చామో, ఏదైతే మంచి మార్గం కాదని వచ్చామో, ఏదైతే మనకు ఆశీర్వాదం కాదని వచ్చామో, ఏదైతే మనకి ఆ శాపమని నమ్మి మనం వచ్చామో, దాన్ని వదిలిపెట్టి వచ్చామో, మరలా తిరిగి దాని దగ్గరికి మనం వెళ్ళకుండా స్థిరముగా నిలబడాలి. ఈరోజు మనకి చాలామందికి నిలబడడం రాదు. నిలబడడం వచ్చినా
స్థిరంగా నిలబడడం రాదు. కొంతమందికి కాలు ఇక్కడో కాలు అక్కడో కాలు వేయాలి, ఎక్కడ పడితే అక్కడ కాలు లేస్తా ఉండాలి, స్థిరంగా ఒక చోట నిలబడాలి. కొంతమంది అంటారు నీ కాలు కుదురుగా ఉండదేరా అని, అటు తిరిగా ఇటు తిరిగా అటు తిరిగా ఒక చోటన కుదురుగా ఉండరు. అంటే వాళ్ళకి ఏముండదంటే స్థిరత్వం అనేది ఉండదు. స్థిరము లేనటువంటి జీవితాలు, స్థిరము లేనటువంటి భక్తి, స్థిరము లేనటువంటి నిర్ణయాలు, స్థిరము లేనటువంటి విశ్వాసంలో కూడా మారిపోతూ ఉంటాయి. విశ్వాస ప్రమాణాలు మారిపోతూ ఉంటాయి, భక్తి మారిపోతూ ఉంటుంది. అట్లాగా అనేక విషయాల్లో స్థిరము లేకపోతే, స్థిరంగా ఉండకపోతే ఏమవుతుందని చెప్పండి? స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. అంటే నువ్వు స్థిరంగా నిలబడకపోతే మరలా ఎక్కడికి వెళ్ళిపోతావు? మరలా దాస్యంలోకి వెళ్ళిపోతావు, మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోతావు, మరలా శాపంలోకి వెళ్ళిపోతావు, మరలా పాపములోకి వెళ్ళిపోతావు. ఏదైతే కాదు అని వచ్చి ఏదైతే నిజమని విశ్వసించి నమ్మావో ఆ విశ్వాసంలో నిలబడి ఇంకా అలాగ నువ్వు స్థిరంగా ఆ విశ్వాసంలో నువ్వు నిలబడకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తావంటే మళ్ళీ దాస్యం కిందకి వెళ్ళిపోతావు, మళ్ళీ బానిసత్వం కిందకి వెళ్ళిపోతావు, మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. చాలామంది ఏం చేశారంటే ఆనాటి యోధా ప్రజలు యోధా మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వచ్చి క్రైస్తవ్యాన్ని ఆచరిస్తూ క్రీస్తును వెంబడిస్తూనే మళ్ళీ ఏం చేస్తున్నారంటే మరలా యోధా మతంలో సాంప్రదాయాల్ని, ధర్మశాస్త్రంలో సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉన్నారు. మళ్ళీ అది నిజము కాదని వచ్చావు, అది అబద్ధమని వచ్చావు, దాంట్లో రక్షణ లేదని వచ్చావు. ధర్మశాస్త్ర క్రియల మూలముగా రక్షణ కలగదు, ధర్మశాస్త్ర క్రియల మూలముగా విమోచన కలగదు, ధర్మశాస్త్ర క్రియల మూలంగా నీతిమంతుడు కాలేవని నమ్మొచ్చావు. వచ్చి మరలా దాన్ని మరలా మనం ఏం చేస్తున్నామంట పాటిస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంతకుముందు అధ్యాయం కూడా వచ్చింది మనకేంటది. ఇంతకుముందు మనం విడిచిపెట్టిన వాటిని అమావాస్య పండుగలని అయ్యని విడిచిపెట్టిన ఉత్సవాలని దినాలని తేదీలని ఇవన్నిటినీ మరలా కంటిన్యూ చేస్తున్నట్లుగానే పాప విముక్తి సాధించే మార్గంగా స్వప్రయత్నాలు చేయాలని, మనకున్న శాపాన్ని మనకున్న పాపాన్ని విడుదల చేసుకోవాలని పోగొట్టుకోవడానికి స్వప్రయత్నాలు చేసి మన అంతటా మనం కొన్ని కార్యక్రమాలు చేసి కొన్ని పనులు చేసి స్వప్రయత్నాలు చేసి ఆజ్ఞలను నిబంధనలను కర్మకాండలను ఆచార వ్యవహారాలను పాటించి వాటి ద్వారా మనం విముక్తులు కావాలని చెప్పి చేసే ప్రయత్నాలు. నీవు పాపం నుంచి విడుదల పొందుకోవడానికి, శాపం నుంచి విడుదల పొందుకోవడానికి నీ ప్రయత్నాలు నువ్వేం చెయ్యక్కర్లా, నీ సొంత ప్రయత్నాలు నువ్వేమీ చేయనవసరం లేదు. వాటి నుంచి ఆల్రెడీ దేవుడు మనల్ని ఏం చేశాడు? మనల్ని విడుదలనిచ్చాడు. మరలా దానికి ఎందుకు మనం వెళ్ళకుండా ఉంటే చాలు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం స్థిరముగా నిలబడకుండా మరలా లోకాన్ని విడిచిపెట్టాం. ఒకవేళ మనం అక్కడ యోధా మతం గురించి చెప్పుకొస్తేనేమో ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు, మరలా ధర్మశాస్త్రం వైపు వెళ్తున్నారు, అందులో ఉన్న పద్ధతులు పాటిస్తున్నారు. మనకాడికి వస్తే లోకాన్ని విడిచిపెట్టాం, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాం, విగ్రహ సంబంధమైన వాటిని విడిచిపెట్టాం. వాటిని విడిచిపెట్టాం కానీ అక్కడ జరిగేటువంటి కొన్ని తంతులు, కొన్ని కార్యక్రమాలు ఈరోజు కూడా మన జీవితాల్లో మళ్ళా కొనసాగిస్తూ ఉన్నాం. ఏ లోకాన్నైతే విడిచిపెట్టి వచ్చామో, ఏ లోకమైతే కాదని వచ్చామో, ఏ లోకమైతే ఏ పని అయితే చెడ్డదని విడిచిపెట్టామో, ఏదైతే మంచిది కాదని విడిచిపెట్టామో, ఏదైతే శాపమని విడిచిపెట్టామో, వాటిని మరలా కనుక మనం వచ్చి ఎక్కడైతే ఉన్నావో అక్కడ నువ్వు స్థిరంగా నిలబడకపోతే మరలా దాస్యం కిందకి మనం వెళ్ళిపోతాం. అలాగే మన జీవితంలో ఏది చేసినా ఒక స్థిరత్వం అనే దాని మీద మనకు ఉండాలి. స్థిరత్వము లేనివాడిని, స్థిరత్వము లేక చంచలత్వం కూడా అంటారు. తెలుసా చంచలత్వం అంటే? తిరుగుతూ ఉంటారు, చెంచోళ్ళు అంటారు. తెలుసా చెంచువారని? వాళ్ళకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, వాళ్ళు ఒక చోట ఇవాళ చూస్తే ఇక్కడ ఉంటారు, గుడిసెలేసి కనపడతారు, మళ్ళీ ఎల్లుండి అదే దారిని వెళ్తే కనపడరు, అక్కడ ఇంకో చోట ఎక్కడ ఉంటారు, అక్కడ ఉన్నారు అమ్మాయి అనుకుంటే మళ్ళీ 2 రోజులు పోయి కట్టేటని వెళ్ళి మళ్ళీ చూస్తే మళ్ళీ అక్కడ వాళ్ళు ఉండరు. అంటే ఒక చోట స్థిరముగా లేకుండా భక్తిలో స్థిరత్వం ఉండదు, నమ్మిన విశ్వాసం మీద స్థిరత్వం ఉండదు. స్థిరత్వం లేకుండా ఎటు పడితే అటు గంతులేసి ఎక్కడికంటే అక్కడ పరుగులెట్టి ఎక్కడో ఏదో ఉందని చెప్పి
ఒక చోట స్థిరముగా లేకుండా అనేక రకమైన బోధలకు మనం పరుగులెట్టి వెళ్ళేటువంటి చెంచువారు ఇక్కడ సంఘాల్లో కూడా ఉంటారు. అన్నీ తిరిగి వస్తూ ఉంటారు. ఉన్నారు అటువంటి చెంచువారు ఎవరన్నా ఇక్కడ? మనం ఏది ఒక ఉద్యోగం చేసినా, ఒక వ్యాపారం చేసినా, ఒక భక్తి చేసినా, ఏది చేసినా మనలో ఏముండాలి చెప్పండి? స్థిరత్వం. కొంతమంది ఒక వ్యాపారం చేస్తారు, పలానా వ్యాపారం చేస్తున్నాం అని చెప్తారు మనకి. అది ఎప్పుడో సంవత్సరం పోయి మనం గుర్తొచ్చి వెళ్తాం. మనోడు వ్యాపారం చేస్తాను అని చెప్పేసి అవసరం కోసం వెళ్తే అంటే అది ఎప్పుడో మానేశానుగా, ఆ వ్యాపారం ఎప్పుడో అయిపోద్ది. మళ్ళీ ఇంకో కొత్త, మళ్ళీ ఒక నెల 3 రోజులు మళ్ళీ దేంట్లో వెళ్ళెడతారు. మళ్ళీ అది ఆ వ్యాపారం పెట్టి మళ్ళీ ఒక విజిటింగ్ కార్డు వస్తుంది మనకి. ఫోన్లో మళ్ళీ అది అవసరం వచ్చిన మళ్ళీ వెళ్తాం మనం, మనోడే చేస్తున్నాం కదా ఎక్కడో అని చెప్పి మళ్ళీ వెళ్తే ఇంకో విజిటింగ్ కార్డు మన చేతిలో పెడతాడు. అది ఎప్పుడో మానేశానంటే. లేకపోతే ఉద్యోగం, ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తాం, అది అయిపోతుంది, అక్కడ పడదు మనకి, అక్కడ కుదరదు, అది వదిలేస్తాం, ఇంకో చోట వెళ్తాం, మళ్ళీ అదే అక్కడ పలానా మా కూడా హైదరాబాద్ ఉద్యోగం చేస్తాను, మళ్ళీ అడిగామనుకోండి మా కూడా హైదరాబాద్ ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు? మళ్ళీనే బెంగళూరులో ఉంటాడు. వాడు బెంగళూరు ఉన్నాడు, బెంగళూరు వెళ్ళామనుకోండి నెలకి, మళ్ళీ ఎక్కడ ఉంటాడు? వైజాగ్లోనే మద్రాసులో ఉంటాడు. అంటే కొంతమందికి అంటే పరిస్థితులను బట్టి మారేది వేరు. వ్యాపారం సెట్ అవ్వక, లేకపోతే అది లాస్ట్ వచ్చి దాన్ని వదిలిపెట్టి ఇంకోటి చేసేది, ఇలా కొన్ని ఉద్యోగం ట్రాన్స్ఫర్లు అయ్యేలో, లేకపోతే ఇంకా బెటర్ జాబ్ వచ్చి ఇది వెళ్ళేది వేరు. అట్లా కాకుండా ఇలా కొంతమందికి చేసే పని మీద నమ్మకం లేక, చేసే పని మీద ఇంట్రెస్ట్ లేక, చేసే జాబ్ మీద నమ్మకం లేక, కొంతమంది చదువుకునేవాళ్ళు అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బైపీసీ అంటాడు, సంవత్సరం పోయి కడిగితే ఎంపీసీ అంటాడు. ఇలాగా కొంతమంది అంటే అంటే ఎందుకని ఆ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత దాంట్లో స్థిరంగా అది కొంచెం కష్టం అనిపించేసరికి ఏమైపోతాడు, ఇంక ఇది మనకు సెట్ అవ్వదని చెప్పి దాన్ని వదిలేసి ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో తీసుకున్నాక అది సెట్ అవ్వకపోతే మొత్తానికి జీవితం అంతా ఏం చేస్తూ ఉంటాడు? చదువుతూనే ఉంటాడు. అంటే తీసుకున్న నిర్ణయాలు, నమ్మిన విశ్వాసం, నమ్మిన దేవుడు, ఏ విశ్వాసాన్ని అయితే నువ్వు నమ్మావో, ఏ విశ్వాసం అయితే నీవు స్థిరమైనది, నమ్మకమైనది, ఏ విశ్వాసం అయితే నన్ను బాగు చేస్తుందని, ఏ విశ్వాసం అయితే నన్ను నీతిమంతుడిగా చేసిందని నమ్మావో, నీ జీవితకాలం వరకు దాని మీద నిలబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అట్లాగే ఏదైతే ఎక్కడైతే నమ్మామో అక్కడే మనము ఆ స్థిరంగా నిలబడి మనం ఉన్నట్లయితే కనుక మరలా ఆ స్థిరంగా నిలబడకపోతే దాస్యం కిందకి మళ్ళీ వెళ్ళిపోతాం. మరలా ఏమవుతుందంటే మళ్ళీ పాత జీవితం అయిపోతుంది మనకి. ఇప్పుడు అక్కడ చదివి ఇక్కడ చదివి అది చదివి చివరికి ఏమైపోతామంటే ఏదీ లేకుండా అయిపోతాం మనం. మరలా ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఒకప్పుడు కన్ఫ్యూజ్లో ఉన్న బ్రతుకులోకి మళ్ళీ వెళ్ళిపోతాం, ఒకప్పుడు స్థిరపడిన బ్రతుకుల్లోకి మళ్ళా వెళ్ళిపోతాం. ఒకప్పుడు మనం ఏ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామో, జీవితాన్ని ఎటువైపు నడవాలో క్రాస్ రోడ్లో నిలబడి ఎటువైపు వెళ్ళాలో తెలియక ఈ రోడ్డు ఆ రోడ్డు 4 రోడ్లు వచ్చేసరికి ఏ రోడ్డుకి వెళ్ళాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో ఒకప్పుడు ఎలాగైతే ఉన్నావో ఇన్ని సంవత్సరాలు గడిచాక కూడా మరలా నువ్వు అదే కన్ఫ్యూజ్లో ఉంటావు నువ్వు. ఈరోజు చాలామంది అనేక సంవత్సరాలు భక్తి జీవితాలు గడిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా కన్ఫ్యూజ్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. మనం చేసే భక్తి కరెక్టేనా కాదా, మన విశ్వాసం సరైనదేనా కాదా, మన నమ్మకం సరైనదేనా కాదా అని చెప్పి ఇంకా అనేక మంది అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అయోమయంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం జీవితంలో అది ఒక చదువైనా, ఒక ఉద్యోగమైనా, ఒక వ్యాపారమైనా, మరొకటైనా, ఒక భక్తి అయినా, ఒక సంఘమైనా, మరొకటైనా, అది కష్టమైనా, సుఖమైనా, బాధైనా, దీవెనైనా, మరొకటైనా, మన జీవితంలో మనం నమ్మిన విశ్వాసమైనా మరొకటైనా స్థిరముగా నిలబడి ఉండటం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కొంతమందిని ఎలా పట్టుకోవాలో అర్థం కాదు. కొంతమందికి ఫోన్ నెంబర్లు ఉంటాయి అనుకోండి, నా ఫోన్ నెంబర్లో సగం ఉన్నాయి, ఆ సగం వాళ్ళ దగ్గర నెంబర్లు లేవు. ఒక్కొక్కరికి 4-5 నెంబర్లు పెట్టాలి. ఫోన్ నెంబర్ కూడా స్థిరంగా ఉంచరు. ఇక ఒకళ్ళ పేరు పెట్టి సతీష్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, అందులో దేనికి కొట్టాలో అర్థం అవుతుంది నాకు మళ్ళీ. ఎందుకంటే ఈ నెంబర్ తీసేసానండి, మళ్ళీ ఆ నెంబర్ అయిపోయాక ఆ నెంబర్ చేస్తే మళ్ళీ ఆ నెంబర్ తీసానండి. అలాగ 4000 ఫోన్లు చచ్చినాయి నా ఫోన్లో. నేను నెంబర్ తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నాను? నేను ఫస్ట్ ఫోన్ 2006లో నెంబర్ తీసుకున్నాను. 2006 నుంచి ఇప్పుడు వరకు అదే నెంబర్ నాకు. సిగ్నల్ లాగానే
లాక్కపోనాయి, ఛార్జీలు పెరిగిపోనాయి, ఛార్జీలు తగ్గిపోనాయి. ఏమైపోయినా సరే 2006 నుంచి అదే నెంబర్. ఇప్పుడు నన్ను ఎవడన్నా పట్టుకోవాలంటే కనుక చక్కగా ఆడు ఎప్పుడో రాసుకున్న 10 ఏళ్ల క్రితం రాసుకున్న నెంబర్ దొరుకుకొట్టినా నేను బలుగుతా. కొంతమంది సంవత్సరం క్రితం నెంబర్కి ఫోన్ చేస్తే దొరకరాళ్ళు. ఆ ఉద్యోగంలో ఉండరు, ఆ జాబులో ఉండరు, ఆ ఊళ్ళో ఉండరు, ఆ సంఘంలో ఉండరు, దొరకరు. ఇంకా అంటే కష్టం. ఒక్కోసారి అనిపిస్తుంది సిగ్నల్ లాగదు. ఏం చేయాలి అప్పుడు? రిలేషన్ పాడైపోకూడదు, ప్రజలతో సంబంధాలు, అలాగే దేవుడితో కూడా సంబంధాలు తెగిపోకూడదు. అంటే ఏం చేయాలి మనం? స్థిరంగా ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నావో ఏంటో అనేది ప్రతి వారు కాంటాక్ట్ చేయడం. కొంతమంది ఉంటారు, మా ఇంటికి శుభలేఖ ఇవ్వలేదండి, పెళ్ళికి మర్చిపోయారండి. నువ్వు అక్కడ ఉంటేగా వచ్చావు, మీ ఇంటికి శుభలేఖ ఇద్దామా. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ ఊర్లో ఉన్నావో తెలవదు. కొంతమందిని పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తాం? రిలేషన్ ఏమైపోయింది అప్పుడు? బంధం రిలేషన్ ఉందా, తెగిపోయిందా? కొన్నిసార్లు మనం కూడా అంతే, దేవుడు ఎక్కడ ఉంటాం కూడా దొరకం. అంటే ఏదైనా మన జీవితంలో కష్టమైన సుఖమైన నమ్మిన విశ్వాసం, మనం చేస్తున్న భక్తి అన్నిసార్లు సుఖమేం కాదు. తెలుసా మీకు? మనం చేసే భక్తి సుఖమైనదేం కాదు, మనం చేసే భక్తి తేలికైందేమీ కాదు. కొన్నిసార్లు కష్టాన్ని చూపిస్తూ ఉంటుంది, కష్టపడవలసి వస్తుంది. కొన్నిసార్లు మాటకి, నీతికి, నిజాయితీకి నిలబడి శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, మాటలు పడాల్సి వస్తుంది, నిందలు పడాల్సి వస్తుంది. ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలా సుఖమేం కాదు. అయినప్పటికీ మనం ఏం చేయాలంటే నమ్మిన విశ్వాసంలోనే, నమ్మిన కాడే మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దానివల్ల మనకు ఎంతో ప్రయోజనం. స్థిరంగా ఉండడం వల్ల ప్రయోజనం. ఎందుకంటే ఒక మొక్కని మనం ఒక చోట స్థిరంగా పెరిగిందా వేసిన తర్వాత అక్కడక్కడ 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పీక్ ఇంకో చోట వేస్తూ ఉండండి, ఏమైపోతుంది? అలా మనం కూడా అంతమంది మారకూడదు. 3 నెలలు శశిలో, 3 నెలలేమో వికాసలోను, 3 నెలలేమో నారాయణలోకి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? చదువు కష్టం. మన ఎవడో ఎక్కడ అయితే బావో ఆ స్కూల్ కష్టం, అందులో తీసేయండి అంటున్నాడు ఒకడు. ఆడికి కష్టం అనేది తీసేసి ఇంకోటి అది మాత్రం తేలిక ఉండి చదువుతుంది. ఆడికి చదవనోడికి ఏదైనా, ఆడి కష్టమైన సుఖమైన అక్కడే ఆడు చదివితే అక్కడ వేళ్ళు ఊనుకుని ఉంటాడు. కరెక్ట్గా ఏం లేత ఏర్లు వస్తాయి, అక్కడ మట్టికి అలవాటు పడతాయి. ఆ మట్టిలోకి చొచ్చుకు వెళ్తా పీకేస్తాం, ఇంకో చోట వేస్తాం, అప్పుడు ఆ ఏళ్ళు తెగిపోతాయి. మళ్ళీ కొత్తవి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ పీకు మారుతూ ఉండండి, ఎలా ఉంటుందో. మన జీవితాల్లో కూడా అదే స్థిరంగా ఒక చోటే ఉండేసరికి ఏమవుతుందంటే అది ఏర్లు లోపలికి వెళ్ళి బలపడుతుంది. మార్చేది బలహీనంగా ఉంటుంది, ఒక చోటే స్థిరంగా ఉన్నది బలం పొందుకుంటుంది. బలం పొందుకోవడం వల్ల ఏమొస్తుంది? ఫలాలు వస్తాయి. ఎప్పుడైతే బలంగా ఉందో ఫలాలు వస్తాయి. అలా ఫలాలు వస్తాయి. అలాగే స్థిరంగా ఉండడం వల్ల మన జీవితంలో ఫలాలను చూస్తాం ఏ రోజుకైనా. హల్లెలూయా. కాస్త ఆలస్యం అవ్వచ్చు, కాస్త లేట్ అవ్వచ్చు, కానీ స్థిరముగా ఉన్న జీవితంలో, స్థిరముగా ఉన్న భక్తిలో, స్థిరముగా ఉన్నటువంటి విశ్వాసంలో ఒకరోజు మనం ఫలాలు చూస్తాం. హల్లెలూయా. నాకు తెలిసి మా దగ్గర ఒక పాలేరు ఉండేవాడు, నేతల సోమయ్య అని. సోముడు అనేవాడు, నేతల సోముడు అని మా పాలేరు ఉండేవాడు. నా చిన్నప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి ఆడే పాలేరు మాకు. ఎప్పుడు దాకా పాలేరు అంటే ముసలోడు అయిపోయేదాకా, నడువు వంగిపోయేదాకా ఆడే మాకు పాలేరు. ఒకసారి ఆడ బలం అయిపోయింది, మా దగ్గర పని మానేశాడు, ఇంకెవరి దగ్గర పని చేయట్లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు, మా పెద్దనాన్నగారు వాళ్ళందరూ కూర్చుని ఏదో చెప్పుకుంటాం విన్నా. మన దగ్గరే వాడి బలమంతా మన దగ్గరే అయిపోయింది. వాడు బతికున్నంతకాలం మనం ఎంత ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఏం చేసినా మన దగ్గరే ఉన్నాడని చెప్పి, ఆ తర్వాత ఆడికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఆడికి ఏదో చేసినట్లుగా నాకు గుర్తు. ఆ తర్వాత నాకు ఎక్కడో కనపడితే నేను ఎంతో ఇచ్చాను. ఎందుకనంటే మా చిన్నప్పటి నుంచి మా దగ్గరే స్థిరంగా పనిచేశాడు. ఆ మనిషి మీద మనకి ఏం పెరుగుతుంది? మనకి స్థిరంగా చేసే వ్యక్తి మీద మనకి ఏం పెరుగుతుందంటే ఒక ప్రేమ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే తన జీవితం అంతా ఇక్కడే దారబోసాడు, తన బలమంతా మన దగ్గరే పనిచేశాడు, నమ్మకంగా ఉన్నాడు. స్థిరత్వం అనేది నమ్మకత్వానికి గుర్తుగా ఉంటుంది. స్థిరత్వం అనేది దేనికి గుర్తు? నమ్మకత్వం. అటువంటి నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఎలాగైతే మనుషులే వదలరో, అలాగే అటువంటి స్థిరమైన విశ్వాసాన్ని చేసినటువంటి వారి పట్ల దేవుడు కూడా తన కార్యాన్ని ఎప్పుడూ చేయకుండా మానడు. హల్లెలూయా.
కాబట్టి మనం స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా ఏదైతే వదిలిపెట్టామో, ఏదైతే మంచిది కాదనుకున్నామో, మరలా మనం దాని కిందకి మనం వెళ్లకుండా మనం చూసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే అంటాడు, చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చాలు. ఇక్కడ సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలు చెప్తున్నాడు. సున్నతి పొందడం వల్ల, సున్నతి పొందుకుని అంటే అది శరీర సంబంధమైన క్రియ. శరీర సంబంధమైన క్రియ జరిగించి క్రీస్తు దగ్గరికి రావడం వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. దేవుని క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగి రావాలి? ఆత్మలో మార్పు కలిగి రావాలి, మనసులో హృదయములో మార్పు కలిగి వస్తే దేవుని దగ్గర, క్రీస్తు దగ్గర ఫలితం ఉంటుంది. కానీ శరీరము సంబంధమైన క్రియను జరిగించుకుని క్రీస్తు దగ్గరికి వచ్చినంత మాత్రాన మనకి ఏ మార్పు, దేవుడి వల్ల, యేసుక్రీస్తు ప్రభు వల్ల మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే శరీర సున్నతి కాదు కానీ ఆత్మ సంబంధమైన సున్నతి జరిగి రావాలి. కృప కలిగిన దేవా, మహోన్నతుడా నీకు వందనాలు. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అవును యేసయ్య, నీవు మాకు ఇచ్చిన స్వతంత్ర్యాన్ని మేము పోగొట్టుకోకుండా మా అజ్ఞానం వల్ల, మా అవివేకం వల్ల తండ్రి నాయన, మరలా మేము నాయన ఆ విషయాన్ని నాయన ఆ స్వతంత్ర్యాన్ని మేము పాడు చేసుకోకున్నట్లుగా తండ్రి నాయన, నీ కృపను మాకు అనుగ్రహించు నాయన, నీ కనికరాన్ని మాకు అనుగ్రహించు నాయన. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపమన్న ఆజ్ఞే కాకుండా నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకడు ప్రేమించుకోమని చెప్పిన మాట ప్రకారం ప్రేమ వలనే కార్యసాధ్యమవుతుంది నాయన. సమస్త భక్తి ఎక్కడుందంటే ప్రేమలోనే. మన భక్తి మొత్తం దేని మీద ఆధారపడి ఉందంటే ఆ ప్రేమలోనే ఆధారపడి ఉంది. అటువంటి కార్యసాధకమగు ప్రేమ వలన కలుగు విశ్వాసము మనకి ప్రయోజనకరమైన ఉండాలని, అట్టి కృపను కనికరాను దేవుడు మనకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ, అట్టి ప్రేమను ఈ దేవుడు నీ కుటుంబంలో ఉంచాలని, అట్టి ప్రేమను ఈ దేవుడు మీ భార్యాభర్తల మధ్యలో ఉంచాలని, అట్టి ప్రేమను ఈ దేవుడు మీకును మీ బిడ్డలకు మధ్యలో ఉంచాలని, అట్టి ప్రేమను మీ దేవుడు ఈ సంఘమును మీకును మధ్యలో ఉంచాలని, అట్టి ప్రేమను దేవుడు మీ కుటుంబాల్లోని, సంఘములోను, సమాజంలోను దేవుడు అనుగ్రహించాలి, ఉంచాలి, స్థిరపరచాలి అని మనసారా కోరుకుంటూ ఉన్నాను తండ్రి. యేసయ్య నీకు వందనాలు. అటువంటి కృపను మాపై ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు తన ప్రేమను మీకు అనుగ్రహించును గాక.